మనకి డబ్ల్యూపీసీ ఇంటీరియర్ ప్యానల్స్ అంటాం మేడం. అండ్ మోర్ ఓవర్ దీన్ని రాఫ్టర్స్ అని కూడా అంటారు చాలా మంది. దీంట్లో మనకి 6 మోడల్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఇది మోర్ ఓవర్ మనకి ఎక్కడ యూజ్ చేస్తామంటే టీవీ యూనిట్స్లో కానీ, వాల్ హైలైటింగ్స్ కానీ, ఎస్ మేడం, వాల్ హైలైటింగ్స్కి కానీ, లేకపోతే హిడెన్ డోర్స్ చేయించుకోవడానికి కానీ అట్లాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. వుడ్తో చేస్తే ఏంటంటే మనకి ప్రాబ్లమ్ చెద పట్టడం కానీ పాడైపోతూ ఉంటాయి. వాటర్ పడితే అవి పాడైపోతాయి. ఇది వచ్చేసి మనకి పీవీసీ మెటీరియల్తో అవ్వడం వల్ల ఇది ఎప్పటికైనా సరే మనకి పాడవదు. అండ్ ఈ చెదలు పట్టడం లాంటి చెద పట్టడం కానీ ఏముండదు మేడం. లేదు మేడం, వాటర్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెన్స్, మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, 10 years అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మోడల్స్ అది మోడల్స్ మేడం. ఓకే, సో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇందులో. ఎస్ మేడం, 30 to 40 వరకు ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి మేడం మన దగ్గర కలర్స్ అనేవి. ఓకే, 30 to 40 కలర్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి. ఇది మీకు డెమో పీస్ కింద చూపిస్తున్నాను. చూసారు ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఈ పీస్ అమ్ముతారండి? పీస్ ప్యాటర్న్ కింద, ప్యానల్స్ కింద అయితే యూజ్ చేస్తాం. ఇంటికి తీసుకెళ్ళి నాకు ఎవరి మీద కోపం వచ్చినా ఇలా పడేస్తారు, దెబ్బకి అందరు భయపడాలి. మా ఇంట్లో తీసుకెళ్ళచ్చు మేడం. బాగుందండి డెమో పీస్. సో చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మేడం. సో ఎలా పడేసినా పడదన్నమాట. నో మేడం. ఎస్పెషల్లీ నాలాగా 2 కొడుకులు నా అమ్మ ఇంటికి అయితే ఇవి చాలా కరెక్ట్ అండి. మా ఇంట్లో ఆల్రెడీ చెక్కల్ని, గ్లాసుల్ని అన్ని ఇరగొట్టేశారు కాస్ట్లీ పెట్టుకుంటే. కాబట్టి ఇది మీరు ఎంత ఫోర్స్ గా పగల కొట్టినా సరే పగలదు మేడం. మీ కోపం ఎంతైనా చూపించవచ్చు దీని మీద. నిజంగా పగలదా? లేదు కూడా లేదు మేడం. ఎన్ని కిలోలు మీకు తెలుసా? మీరు ఎంతైనా అవ్వచ్చు కానీ అది మాత్రం విరగదు. అవునా? ఎస్ మేడం. టెస్ట్ చేద్దామండి. జై బజరంగ్ బలి. ఓకే, నా పేరు మీద 2 రూపాయలు హుండీలో. ఓ వెరీ నైస్. నిజంగా ఇరగట్లేదు కూడా. భరతనాట్యం కూడా ఇచ్చాను అనమాట. ఇలాంటి స్ట్రాంగ్ బేసే కావాలి. మా ఆయనకి ఇప్పుడు ప్రూవ్ చేస్తాను నేను చాలా తక్కువ వెయిట్లో ఉన్నానని.